హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. ఎంతో మెత్తగా ఉండే స్పాంజీ లాంటి మైసూర్ బోండా ఇంట్లోనే తయారీ. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పెరుగు, ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసి విస్కర్తో బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ వస్తాయి చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పెరుగుకి 2 గ్లాసుల మైదా పిండి యాడ్ చేయాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా బోండాకు సరిపడట్టుగా అది పిండి కలుపుకోవాలి. మరీ లూజ్గా చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా చేయకూడదండి. పిండిని మనం పిండి కలుపుకునే విధానంలోనే బోండా అనేవి వస్తుంది. ఇది నైట్ కలుపుకున్నానండి. నైట్ అలా ఉంచేస్తే మార్నింగ్కి ఫర్మెంటేషన్ అయ్యి చూసారా పొంగింది, ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇలా దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. మీరు టిఫిన్ మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ ఇలా కలిపి పెట్టుకోండి. దీన్ని డిస్టర్బ్ చేయకూడదండి. చేయకుండా ఒక సైడ్ నుంచి పిండిని తీసుకుంటూ బోండాల కింద వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసారా ఎలా పొంగుతున్నాయో. మీకు ఇలా పొంగడం మంచిగా పొంగి మైసూర్ బోండా చాలా స్పాంజీగా రావాలంటే కంపల్సరీ మీకు నైట్ అయితే మీకు బాగా ఫర్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ టైం మనం ఉంచితే అంత బాగా బోండాలు పొంగి బాగా వస్తాయి. లేదు అప్పటికప్పుడే వేసేసుకోవాలంటే వేసుకోవచ్చండి. కాకపోతే మనం బేకింగ్ సోడా అనేది ఎక్కువ వేయాలి. ఎక్కువ వేయడం వల్ల ఏముందంటే మనకి ఆయిల్ బాగా పీల్చేస్తాయి. కాబట్టి మనం నైట్ మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలంటే నైట్, అలాగే నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ కలిపి పిండిని పెట్టుకోవాలి. ఇలాగే సెకండ్ రౌండ్ కూడా వేసుకోవాలండి. చాలా సింపుల్. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ఇదే స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక గ్లాస్ పెరుగుకి 2 గ్లాసుల మైదా పిండి యాడ్ చేయాలండి. పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఇష్టపడతారు. నేనైతే మైదా పిండితో చేశానండి. నేను మంత్లీ వన్స్ మైదా పిండి యూజ్ చేస్తాను, కానీ 15 డేస్కి ఒకసారి చేస్తాను. కానీ గోధుమ పిండితోనే చేస్తాను. గోధుమ పిండితో ఎలా చేయాలో ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్పాంజీ లాంటి మైసూర్ బోండా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో.